నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ గర్ల్స్ హై స్కూల్ను డీఈఓ జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలు సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని ఉపాధ్యాయులు హెచ్ఎంకు డీఈఓ జనార్దన్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లాలోని 130 సెంటర్లలో 30,000 మంది పరీక్షలు రాస్తారని డీఈఓ జనార్దన్ రెడ్డి చెప్పారు. అలాగే పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన 2 గదులను డీఈఓ పరిశీలించారు. మన నంద్యాల జిల్లాలో దాదాపు 25,035 మంది పరీక్షలు రాయబోతున్నారు. మొత్తము 130 సెంటర్లలో ఎగ్జామ్ రాయబోతున్నారు. 130 సెంటర్లో కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండేటట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము. ఈసారి మన నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే మంచి స్థితిలో ఉండేటట్టుగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగా 100 days ప్రోగ్రామ్ చాలా చక్కగా రన్ చేస్తున్నాము. ఉదయమే 8 గంటలకే పిల్లలు స్టడీ అవర్లోకి వస్తారు. 8 to 9 స్టడీ అవర్ ఉంటుంది. మళ్ళీ 4 to 5 ఎగ్జామ్ పెడతాము. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. మళ్ళీ వెంటనే ఆ పేపర్ కూడా దిద్ది పిల్లలు ఏ మిస్టేక్స్ చేశారు మళ్ళీ అనాలిసిస్ చేసి పిల్లలకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈసారి పిల్లలు అందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా తగిన జాగ్రత్త తీసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ మన ఆళ్లగడ్డ గర్ల్స్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. పిల్లలందరితో కూడా మాట్లాడాను. పిల్లలకి ఒక మంచి మోటివేషన్ క్లాస్ తీసుకున్నాను. అట్లాగే టీచర్లందరితో కూడా మాట్లాడి పిల్లలు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఇంట్లో ఎలాగా తల్లిదండ్రులు సూచనలు సలహాలు ఇస్తారో అట్లాగే టీచర్లు అందరూ కూడా పిల్లలను తమ పిల్లలుగా భావించి వాళ్లకు సరైన సలహాలు సూచనలు ఇచ్చి మంచి పౌరులుగా తయారు